బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ముషీరాబాద్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రహదారులు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ నడి తెలుసుకుందాం. అరవింద్, రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలలో కూడా ఒక మోస్తరు వర్షం కురుస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సునీత, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కుడుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కూడా కుడుతుందంటూ ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. నగరంలో సాయంత్రం 7 గంటల నుండి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం దంచి కొడుతుంది. అటు ఇప్పటికే నాంపల్లి గాని, మాసబ్ ట్యాంక్, లడ్డికపూల్, ముషీరాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొట్టినట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కురిసింది. అటు ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రాబాద్ లో, మియాపూర్, కుకట్పల్లి, చందనగర్, సూరారం, కొంపల్లి, దుండిగల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కురిసిందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉంది. ఈదురు గాలులతోని, ఉరుముల మెరుపులతో కూడా వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఉదయం సమయంలో కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది, క్యుమ్నోనింబస్ మేఘాల వల్ల కూడా ఎక్కువగా మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, ఉక్కపోత వాతావరణం కూడా ఉదయం సమయం నుండి కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అటు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం, ఉరుముల మెరుపులతో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇటైతే ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమరంభీం, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా అదే ప్రభావం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ సాయంత్రం సమయం కాబట్టి అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి భారీ వర్షం కొట్టడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయే అవకాశాలు కూడా విపరీతంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. రోడ్లపై కూడా చిన్న గుంతలలో కూడా నీరు చేరి ప్రయాణికులకు కూడా కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నుండి రానున్న 2 రోజుల వరకు కూడా నగరంలో అటు హైదరాబాద్ లో కానీ అటు జిల్లాలో కానీ తేలికపాటి వర్షం ఉంటుంది. ఉదయం సమయంలో కొంచెం ఉక్కపోత వాతావరణంతో కూడుకున్న ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ నగరంలో సాయంత్రం నుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, అటు వికారాబాద్ జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్. కానీ హైదరాబాద్ లో పరిస్థితి చూసినట్టయితే అందరూ ఇళ్లకు వెళ్లే సమయం భారీగా వర్షం పడుతోంది. ట్రాఫిక్ కి సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కదా. మరి జిహెచ్ఎంసీ కానీ ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వర్షంకి సంబంధించి? ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్ లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 7 గంటల నుండి కూడా భారీ వర్షం పడింది. అయితే 7 గంటలకు అటు ఉద్యోగులకు కానీ అటు ఐటీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి విపరీతమైన వర్షం కొట్టడంతో అటు ట్రాఫిక్ జామ్ ఎక్కువ కావడము, గుంతలలో నీరు చేరడంతో ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అటు కరెంటు కూడా చాలా అంతరాయం కూడా కలిగింది. అధికారులు దీనిపైన అంటే ఆల్రెడీ వాతావరణ శాఖ పలు సార్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే ఇవాళ, రేపు, రాగల 3 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణకు వర్షం ఉన్నదని కూడా వాతావరణ
వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ అది ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎలాంటివి పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా చూసుకుంటా ఉంటారు. కాబట్టి ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది, గుంతలలో కూడా నీరు చేరుతుంది, కరెంటు కూడా అంతరాయం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈదురు గాలులతో కూడా, ఉరుములు మెరుపులతో కూడా కూడుకున్న వర్షం పడుతుంది. కాబట్టి అటు కరెంటు కూడా అంతరాయం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీనిపైన అధికారులు కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇది వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్ సెక్టర్లు కానీ, అటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంటల తరబడి కూడా వాహనాలు రోడ్లపైన వేచి ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు పాదచారులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో రాగల 2 రోజుల పాటు కూడా ఉదయం సమయంలో క్రిమినోలింబస్ మేఘాలతో కూడా కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో అటు భారీ వర్షం కురుస్తుంది. సిటీ అవుట్స్కట్ లో కూడా ఆల్రెడీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రతి ఒక్కరికి అటు ప్రభుత్వ అధికారులకు కూడా ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేశారు. వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ అనేక సార్లు హెచ్చరికలు జారీ చేశారు. కానీ దీనికి ముందస్తు ప్రణాళిక లేకుండా కూడా చర్యలు చేపట్టలేదు. అందుకనే ఇంత ట్రాఫిక్ జామ్ కావడం, గుంతలలో నీరు చేరడం, లోతట్టు ప్రాంతాలు కూడా నీరు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. పడిన గంట సేపు అయినా కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.